హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కీమా లాంటి కాకరకాయ వేపుడు చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేయాలి, ఎంత తొందరగా చేసుకోవచ్చు, టేస్టీ ఇంగ్రీడియంట్స్ ఏంటనేవి కూడా మీకు చూపించబోతున్నాను. చేదు బాగా ఉంటుంది, అసలు తినలేము అన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చిన్న పిల్లల నుంచి ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ కాకరకాయ వేపుడు అస్సలు గుర్తుపట్టకుండా తినేస్తారనమాట. చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 1/2 kg కాకరకాయలని తీసుకొని ఫస్ట్ పీల్ ఆఫ్ చేసుకున్నాను. పీల్ ఆఫ్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఫ్రై అవుతుంది, చేదు కూడా కొద్దిగా తగ్గుతుంది. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా అర్ధచంద్రాకారము అన్నీ సేమ్ సైజులో వచ్చేటట్లుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది పొడి పొడిలాగా ఉండేటట్లు ఒక క్లాత్లో వేసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఈ పీసెస్ అంతా కూడా ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి రెడీ చేసుకున్నాను. ప్యాన్ పెట్టేసి కొంచెం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. వేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని అక్కడే ఉప్పు పసుపు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. ఇవి వేయడం వల్ల తొందరగా మాడిపోకుండా టేస్టీగా చేదు తగ్గి ఫ్రై అవుతుంది అన్నమాట. కాకరకాయ పీసెస్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్ సిమ్లో పెడుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా దగ్గర అవుతూ ఉంటుంది. ఫస్ట్ మెత్తగా అవుతాయి, తర్వాత ఒక్క 5 మినిట్స్లోనే అటు ఇటుగా టర్న్ అవుతాయి అన్నమాట. కలర్ కూడా మన బ్రౌన్ ఆనియన్ కలర్ ఎట్లా వస్తుందో ఆ స్టేజ్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఆ లోపు మనము అప్పటికప్పుడు కచ్చాపచ్చా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దంచుకొని పెట్టుకోవాలి. ఇన్స్టెంట్గా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మొత్తం మగ్గిపోయినాయి చూడండి, కాకరకాయ మొత్తము మగ్గిపోయినాయి. ఈ టైంలో మనం కచ్చాపచ్చ దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి రెబ్బలని అంటే వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దీంతోపాటు కారం కూడా వేసుకోవాలి. మనం ఎంత స్పైసెస్ తినగలిగితే అంత వేసుకోవచ్చు. దాంతో పాటు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర ఎక్కువగానే స్ప్రింకిల్ చేసి వేసుకోవచ్చు. ఇష్టం అనిపిస్తే కొబ్బరి పొడి నువ్వుల పొడి కూడా దీంతో పాటే వేసుకోవచ్చు అనమాట. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఒక 1 మినిట్ సిమ్లో మాత్రమే ఫ్రై చేస్తే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే ఈ కారము మసాలాలన్నీ కూడా మాడిపోయి వేరే టేస్ట్ అయిపోతుంది అనమాట. కలర్ఫుల్గా ఉండే కాకరకాయ వేపుడు తయారైపోయింది చూడండి. పప్పుకు కానీ రసానికి కానీ దేనికైనా అంచుకు ఉట్టిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ వేపుడు పిల్లలకు పెట్టినా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుకింగ్ వ్లాగింగ్ వీడియో చేస్తుంటాను, చూడండి. సజెషన్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ JCMN కుకింగ్ వ్లాగ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి.